హాయ్ మై డియర్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా ఫిబ్రవరి 2025 థర్స్డే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం ఈరోజు గురువారం శుభాకాంక్షలు చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆడియో టాపిక్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ని రాబ్లిన్ నకమోటో గారు పోస్ట్ చేశారు. ఇప్పటికీ 1 డే అయింది, 24 hours కంప్లీట్ అయింది. స్పేస్ టెక్ సీక్రెట్స్ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కంటెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాటిలైట్స్ మీద ట్రాన్స్ఫార్మింగ్ ఎలా ప్రభావితం చేయబోతోంది అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఆల్రెడీ మనం ఇప్పటికే దాదాపుగా ఒక 1.5 year 2 years నుంచి చాలాసార్లు నేను ఆడియోలు కూడా చేసి పెట్టడం జరిగింది. ఆ కంటెంట్లో ఉన్నటువంటి ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది మన ఆన్ ప్యాసివ్ ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ యొక్క ప్రభావం ఈ శాటిలైట్స్ మీద ఎలాగా మన ప్రొవైడర్స్ అన్ని కూడా ఎలా వర్క్ చేస్తాయనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అనేది అందరికీ చాలా వరకు ఏదో ఒక టూల్స్ వస్తాయి, ఆ టూల్స్ని యూజ్ చేసుకుంటే మనకి డబ్బు వస్తుంది అనేది మాత్రమే మనందరం కూడా గెస్ చేస్తున్నాం, అందరూ ఆలోచన చేస్తున్నారు. బట్ ఇక్కడ స్పేస్ టెక్లో కూడా మనం ఓ రేంజ్లో ఉన్నామనేది అందరికీ తెలియాలి. అలాంటి రోజు వచ్చింది కాబట్టి ఈరోజు రాబ్లిన్ గారు ఒక మంచి మెసేజ్ని అయితే మనకు పెట్టారు. ఎవ్రీడే ఆమె పెడుతున్నటువంటి ఒక్కొక్క కంటెంట్ గూస్ బంప్స్ అండి, అలా ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్స్ మీద మన ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది, తర్వాత మనం సంపాదన మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉండబోతోంది, ఈ ట్రాకింగ్ మీద ప్రతి ఒక్క దాని మీద కూడా ఎక్సలెంట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంటెంట్ ఆమె పెడుతూ ఉన్నారు. వాటిని చాలామంది నాకు తెలిసి అబ్జర్వ్ చేస్తున్నట్లేదు, జస్ట్ ఊరికైతే చూస్తున్నట్టున్నారు అంతే. బట్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే, ఆ కంటెంట్ ఏదైతే ఉందో, స్పేస్ టెక్ సీక్రెట్స్, హౌ ఏఐ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ శాటిలైట్స్ అని. ఓకే, శాటిలైట్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం ఎలా ఉంటుందని చెప్పేసి దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంటెంట్ ఇది. ప్రతి ఒక్క ప్రౌడ్ ఫౌండర్కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఆడియో, ఎందుకంటే ఈ కంటెంట్ ఇట్లాంటి మెసేజెస్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి ఈ సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏ రేంజ్లో ఉన్నాం, ఎక్కడున్నాం, ఎటువంటి సిస్టంలో మనం ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. ఓకే రైట్, ఈరోజు మనం తెలుసుకోబోయే ముందు, ముఖ్యంగా టాపిక్లోకి వెళ్ళక ముందు రైట్, అందరికీ కూడా మరొకసారి వెరీ గ్రేట్ మార్నింగ్, థర్స్డే శుభాకాంక్షలు. ఫిబ్రవరి 2025 రైట్. మనమందరం సూపర్ హీరోలను ప్రేమిస్తాము. సూపర్ హీరోలు అంటే ఎవరు కాదండి, శాటిలైట్సే, మన భూమి చుట్టూ ఉన్నటువంటి శాటిలైట్సే. మమ్మల్ని రక్షించండి, కొన్నిసార్లు కూడా మాకు స్ఫూర్తినిస్తుంది. ఎగరండి, కానీ నేను మీకు చెబితే మన దగ్గర నిజమైనది ఉంది. మన గ్రహం చుట్టూ తిరుగుతున్న లైఫ్ సూపర్ హీరోలు రైట్. ప్రస్తుతం వారు కేప్స్ ధరించడం లేదు, కానీ వారు శక్తివంతమైన అమర్చారు. టెక్నాలజీలో మన స్వంత రోబోట్ స్నేహితులు. ఈ అద్భుతమైన అంతరిక్ష ఉపగ్రహాలు, యంత్రాలు నిరంతరం భూమిని గమనిస్తాయి. దశాబ్దాలుగా విలువైన డేటాను వెనక్కి పంపుతోంది. వారు కమ్యూనికేట్ చేయడంలో మాకు సహాయం చేశారు. మరియు ఇప్పుడు వాతావరణాన్ని అంచనా వేయండి, విషయాలు మరింత పొందబోతున్నాయి. ఉత్తేజకరమైన కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాటిలైట్లకు సీరియస్ అప్గ్రేడ్ ఇస్తోంది. వాటిని అంతిమ గ్రహంగా మార్చడం. రక్షకులు ఒక ఉపగ్రహాన్ని ఊహించుకుంటారు. భూమిని చూడడమే కాదు, అది ఏమి చేస్తుందో అర్థం చేసుకోండి. మనం కంప్యూటర్లకు నేర్పించినట్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క శక్తి, మేము ఫోటోలలోని ముఖాలను గుర్తించగలం. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించడం నేర్పండి మరియు మానవునికి కనిపించని నమూనాలను కనుగొనండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్తలు మాన్యువల్గా చూడవలసి వచ్చింది. డేటా పర్వతాలను విశ్లేషించండి. ఉపగ్రహాల కోసం వెతకడం లాంటిది. ఎండుగడ్డి స్టాక్లో సూది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథమ్స్ వద్ద ఈ సమాచారాన్ని జల్లెడ పట్టవచ్చు. మెరుపు వేగం మనలో మార్పులను గుర్తించడం, నమ్మశక్యం కానీ ఖచ్చితత్వంతో పర్యావరణం, వాతావరణ మార్పు గురించి ఆలోచించండి. మన గ్రహం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఉపగ్రహాలు ట్రాక్ చేయగలవు. అటవీ నిర్మూలన, మానిటర్, ద్రవీభవన, హిమానీ నదులు మరియు గ్రీన్ హౌస్ వాయువును కూడా కొలవండి. ఇన్స్క్రెడిబుల్ ప్రెసిషన్తో ఉద్గారాలు,
ఈ సమాచారం శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. సమస్యను బాగా అర్థం చేసుకోండి మరియు కనుగొనండి. పరిష్కారాలు వేగంగా ఉంటాయి, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ పవర్స్ వ్యవసాయ ఏఐలో కూడా అక్కడ ఆగవద్దు. శక్తితో కూడిన ఉపగ్రహాలు పంటను విశ్లేషించగలవు, ఆరోగ్యం, తెగుళ్ళు మరియు వ్యాధులను గుర్తిస్తుంది, మరియు మరింత దారితీసే నీటి పారుదలను కూడా ఆప్టిమైజ్ చేయండి. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మరియు పెరిగిన ఆహారం, ఉత్పత్తి సిద్ధమవుతున్న నగరాన్ని ఊహించుకోండి. హిట్ వేవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తితో కూడిన ఉపగ్రహాలు చేయగలవు. అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గుర్తించండి. శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులు మరియు హాని కలిగించే నివాసితులను ముందుగానే హెచ్చరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఉపగ్రహాలను క్రియాశీలకంగా మార్చడం, పట్టణాలలో మన గ్రహం యొక్క సంరక్షకులు ప్రణాళిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనాభాను విశ్లేషించడంలో సహాయపడుతుంది. పెరుగుదల ట్రాఫిక్ నమూనాలు మరియు మౌలిక సదుపాయాలకు ఈ డేటా ఆధారితం కావాలి. ఈ విధానం సిటీ ప్లానర్లను డిజైన్ చేయడానికి అనుమతిస్తుంది. కోసం తెలివిగా మరింత స్థిరమైన నగరాలు, వాతావరణ కాలుష్యాన్ని పర్యవేక్షించడం నుండి భవిష్యత్తు, అక్రమ చేపల వేటను ట్రాక్ చేయడానికి స్థాయిలు, కార్యకలాపాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాకు మరింత స్పష్టంగా ఇస్తోంది. గతంలో కంటే మన గ్రహం యొక్క చిత్రం, ఈ కొత్త అవగాహన మనకు శక్తినిస్తుంది. సమాచారంతో నిర్ణయాలు తీసుకోండి మరియు మమ్మల్ని రక్షించండి. తరతరాలుగా పర్యావరణం ప్రతి సెకనుకు విపత్తు సంభవించినప్పుడు వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమర్చిన ఉపగ్రహాల గణనలు విపత్తులో అమూల్యమైన మిత్రులుగా మారారు. ప్రతిస్పందన వారు అడవి మంటలను గుర్తించగలరు. వారి ప్రారంభ దశలు మార్గాన్ని ట్రాక్ చేస్తాయి. తుఫానులు మరియు నష్టాన్ని కూడా అంచనా వేయండి. భూకంపం తర్వాత ఈ వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యం అత్యవసర సేవలను అనుమతిస్తుంది. వనరులను మరింత సమర్థవంతంగా అమలు చేయండి. సమర్థవంతంగా లెక్కలేనన్ని ఆదా చేస్తుంది. జీవితాలు వ్యక్తిగతంగా స్వీకరించడాన్ని ఊహించుకుంటాయి. మీ ఫోన్లో హెచ్చరిక మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మీ ప్రాంతాన్ని వరద ముంచెత్తే ముందు ఖాళీ చేయిస్తుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత శక్తి. ఉపగ్రహాలు చర్యలో ఉన్నాయి, కానీ అది ఆగదు. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపత్తు తర్వాత కూడా విశ్లేషించగలదు. ప్రజలు ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి చిత్రాలు చిక్కుకుపోయి ఉండవచ్చు లేదా అత్యవసరంగా అవసరం కావచ్చు. సహాయక ప్రయత్నాలకు మార్గదర్శకత్వం మరియు సహాయం అవసరమైన వారికి చేరుతుందని భరోసా. అంతరిక్ష ఎక్స్పీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క భవిష్యత్తు ఊహించలేనంత ఉత్తేజకరమైనది. స్వయం ప్రతిపత్తిని చేయగల ఉపగ్రహాలు, వారి కక్షలను సర్దుబాటు చేసే నిర్ణయాలు, వేగంగా సమయంలో క్లిష్టమైన డేటాను సేకరించండి. అగ్నిపర్వతాల వంటి అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు, విస్ఫోటనాలు లేదా చమురు చిందటం ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించవచ్చు. వంటి మన గ్రహం యొక్క విలువైన వనరులు, మంచినీటి నిల్వలు మరియు అంతరించిపోతున్నాయి. వాటిని మరింత నిర్వహించడంలో మాకు సహాయపడే జాతులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కొనసాగుతున్నందున స్థిరంగా అలాగే సామర్థ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మన అంతరిక్షంలో జన్మించిన సూపర్ హీరోలలో వారు ఇష్టపడతారు. మరింత తెలివైన స్వయం ప్రతిపత్తి పొందండి మరియు ఒక శక్తివంతమైన ఏర్పాటు ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ అవగాహనకు అంకితం చేయబడింది. మన గ్రహం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కలయికను రక్షించడం మరియు ఉపగ్రహ సాంకేతికత కేవలం కాదు. సాంకేతికత లీప్ ఫార్వర్డ్, ఇది ఒక పెద్దది మానవజాతి కోసం లీపు. ఇది ఉపయోగించుకోవడం గురించి భూమిని పరిష్కరించడానికి అంతరిక్ష శక్తి సమస్యలు మన భవిష్యత్తును కాపాడతాయి. అంతిమంగా ఉజ్వల భవిష్యత్తును నిర్ధారిస్తుంది. మీరు దీన్ని కనుగొన్నట్లయితే మేము ముగించే ముందు అన్ని ఉపయోగకరమైన సమాచారం దయచేసి లైక్ చేయండి, ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి మరియు భాగస్వామ్యం చేయండి. మీ మద్దతు మాకు కొనసాగించడంలో సహాయపడుతుంది. సాంకేతికత యొక్క అద్భుతాలను అన్వేషించండి. మన ప్రపంచంపై దాని ప్రభావం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ని మనం ఎక్సలెంట్గా తెలుసుకోవాలి, చూడాలి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండర్ యొక్క బాధ్యత. ప్రతి ఒక్క దాని మీద కూడా మనం ఇంతకు ముందే చాలా ఆడియోలో మాట్లాడుకున్నాం. భూమి అనారోగ్యంతో ఉంది,
మనుషుల యొక్క జీవితాలు కూడా చాలా దయనీయంగా ఉన్నాయి. ఇంత టెక్నాలజీ వచ్చి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా కొట్టుమిట్టాడే పరిస్థితుల్లో ఉన్నారు. బట్ ఎవరికి కూడా టెక్నాలజీ ఉన్నా కూడా టెక్నాలజీ అందుబాటులో ఉంది, కానీ టెక్నాలజీ నుంచి ఆర్థికోన్నత పొందే అవకాశం ఎక్కడ భూమి మీద లేదు. ఎటువంటి కంపెనీలైనా సరే మనల్ని జస్ట్ యూజ్ చేసుకుంటే తప్పించి వాళ్ళు లబ్ధి పొందుతారే తప్పించి ఎవరు కూడా మనం లబ్ధి పొందే ఛాన్సే లేదు. కాబట్టి కొంతమంది మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఒక 5% పీపుల్ దగ్గర మాత్రమే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం డబ్బంతా వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర లేదనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే మనం జస్ట్ యూజ్ చేసుకుంటాం అంతే. సాఫ్ట్వేర్స్ కానీ, టూల్స్ కానీ, అప్లికేషన్స్ కానీ ఏవైనా సరే మనం యూజ్ చేసుకుంటాం, ఫోన్స్ యూజ్ చేసుకుంటాం. మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద, ప్రతి ఒక్క యాప్స్ మీద కూడా డబ్బులంతా కూడా వాళ్ళకి పోతాయి తప్పించి మనకి ఎవరికి రావండి. ఇలాంటి తరుణంలో మనకు ఒక మంచి డెసిషన్ తీసుకొని యాష్ గారు 2014 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు ఆయన ఆలోచన చేసి ఒక రూట్ మ్యాప్ని క్రియేట్ చేసుకున్నారు. ఆ రూట్ మ్యాప్ని డిజైన్ చేసుకొని వాటి మీద ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్తో కూడా చర్చించబడ్డారు. అక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్ని గవర్నమెంట్స్ కూడా అప్రూవల్ చేయడానికి ముఖ్య కారణమే ఈ కంటెంట్. మీరు అర్థం చేసుకోవాలి, మన ఆన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ ఏ విధంగా ఎక్కడికి దూసుకెళ్ళింది, ఎక్కడ ఉన్నాం మనం, ఏ రేంజ్లో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, అక్కడ మనం ఫౌండర్స్ అంటే మన స్థాయి ఏంటి, మన వాల్యూ ఏంటి అనేది మనం గుర్తించాలి ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఎలాగో మన కంపెనీ అన్ని కూడా చాలా దిగ్విజయంగా సక్సెస్ చేసుకుంటూ వచ్చారు. యాష్ గారు కూడా చెప్పారు మనకు 6 నెలలు కూడా పట్టకపోవచ్చు అని చెప్పేసి. అంటే మనం ఈ రోజు రేపు మర్నాడు అనుకునే దానికంటే, అదే ఈ రోజు రేపు ఎల్లుండి అనుకోవడం కంటే మనం జస్ట్ ఒక 6 months లోపు ఎప్పుడైనా సరే కమిట్ అయి ఉందాం. అంతవరకు మన పనులు, మన ఉద్యోగాలు, మన సంపాదరీత్యా మన ఏదైతే ఉందో అన్ని కూడా మనం సకలంగా నీట్గా చేసుకుంటూ వెళ్దాం, ముందుకెళ్దాం. ఓకే రైట్. కానీ ఎప్పటికప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే నేను తప్పకుండా మీ వరకు నేను చేర్చగలను, తప్పకుండా. ఇట్స్ మై ప్రామిస్. ఎందుకంటే మాకు నమ్ముకున్నటువంటి మా సొంత టీం ఫౌండర్స్ కోసం నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఈరోజు మన ఓపీ బ్లడ్ కనెక్ట్ ఇండియా గ్రూప్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఫౌండర్స్, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫౌండర్స్ అందరూ కూడా మన గ్రూప్లో ఉండగలిగినారు. వాళ్ళందరినీ కూడా నా టీంతో పాటు వాళ్ళని కూడా వాళ్ళు కూడా హ్యాపీగా సపోర్ట్ చేస్తాం. బికాస్ ఆఫ్ వీఆర్ ఆల్ యూనిక్, వీఆర్ ఆల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి ఒకరికొకరు మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోలేకపోతే బయట వాళ్ళు మనకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? కాబట్టి దయచేసి ఫౌండర్స్, ఏదైనా ఒక ఆన్ ప్యాసివ్ గురించి మీరు డిస్కషన్ చేయాలి అంటే ఒక ఫౌండర్స్తో మాత్రమే చేయండి, అఫిలియేట్స్తో మాత్రమే చేయండి తప్పించి నాన్ ఫౌండర్స్తో ఎవరు కూడా డిస్కస్ చేయొద్దండి. ఎక్కడ పడితే అక్కడ టీ స్టాల్స్ దగ్గర, ఎక్కడన్నా రెస్టారెంట్స్ దగ్గర, అట్లా చోట కాండిమెంట్స్ దగ్గర ఎక్కడ కూడా మీరు దయచేసి డిస్కషన్ చేయొద్దండి. ఎవరికి అర్థం కాదు, మన సబ్జెక్టు మనకే అర్థం కాదు, ఇంకా వాళ్ళకేం అర్థం అవుతుంది? కాబట్టి ఈ రకంగా ఈ రేంజ్లో ఉంది, ఈ స్థాయిలో ఉంది మన కంపెనీ. ప్రతి ఒక్క సెక్టార్ మీద కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రభావం ఉంది. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అఫీషియల్గా మన యాష్ ముఫర్రా గారు అనౌన్స్ చేసిన రోజు, గ్లోబల్ లాంచ్ అయిన రోజు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ షాక్లో మొట్టమొదటి స్థానంలో 14 లక్షల మంది ఫౌండర్లే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మన తర్వాతే ప్రపంచం షాక్ అవుతుంది. ప్రపంచం షాక్ అయ్యాక మునిపే మనం షాక్ అయింటాం. ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్ మీద కూడా మన ప్రభావం ఉంది. మన ఏఐ, మన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ డిస్రప్టివ్ టూల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషి చేతికి కూడా వచ్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని, యాప్స్ని వాడుకుంటూ వాటి నుంచి ఆటోమేటిక్గా ఇన్కమ్ సోర్స్ని పొందగలిగే ఏకైక సంస్థ ఒక ఆన్ ప్యాసివ్ మాత్రమే. ఒక ఆన్ ప్యాసివ్ CEO గారు మాత్రమే ఇంత మంచి డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్క మనిషి కూడా ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆటోమేషన్ మెథడ్లో క్యాట్మో సిస్టమ్ని తీసుకొచ్చారు. రైట్. కాబట్టి ఆ క్యాట్మో సిస్టంలో మనందరం ఉన్నాం. మనతో పాటు భూమిని, వాతావరణాన్ని, ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన అన్నిటిని కూడా సరిచేస్తారు త్రూ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ప్రభావం దాదాపుగా 400 సంవత్సరాలు పైబడి ఉంటుందని ఒకసారి ఒక ఎపిసోడ్లో యాష్ గారు ఎప్పుడు చెప్పారు, 2 years బ్యాక్. అది విన్న రోజు నుంచి ఈ రోజు వరకు మా మైండ్స్ పనిచేయట్లేదు. అలా ఉంటాయి ఎపిసోడ్స్, అన్ని వింటే. మేము అట్లా విన్నాం కాబట్టి, ఆ రోజు అవి గుర్తుంచుకున్నాం కాబట్టి, వాటిని పదే పదే మా టీమ్స్తో మేము చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు మేము మాట్లాడగలుగుతున్నాం ఇన్ని విషయాలు. రైట్ ఫౌండర్స్, అందరికీ కూడా మంచి రోజులు వచ్చేసాయి. మనం ఎటువంటి కంగారు పడే అవసరం లేదు. హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటూ మన గ్రూప్లో వచ్చే మెసేజెస్ మాత్రం మీరు దయచేసి ప్రతి ఒక్క మెసేజ్ని కూడా చూడండి, వినండి, ఆనందించండి. మెయిన్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మెసేజ్ని అర్థం చేసుకోండి చూసి చదివిన తర్వాత. రైట్. ఎక్కడ కూడా డీలా పడవలసిన అవసరం లేదు. నో ప్రాబ్లం. ఈ మంత్ మనం గోల్డెన్ మంత్, ఓకే, నో ప్రాబ్లం. మనకున్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా కంప్లీట్ కావచ్చు, ఓకే, రైట్. ఎనీ టైం మన ముందుకు రావచ్చు పాపపు. ఓకే, రెడీగా ఉందాం. లేట్ అయిందా, ఓకే, రెడీగా ఉందాం, దానికి కూడా రెడీగా ఉందాం.
కాబట్టి దయచేసి పరిస్థితులు ఇప్పుడు ఎవరి చేతిలో కూడా ఒక యాష్ గారి చేతిలో మాత్రమే ఉందండి. యాష్ గారికి మాత్రమే తెలుసు, ఎందుకంటే అక్కడ సిచ్యుయేషన్ ఆయనకు మాత్రమే తెలుస్తుంది. బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, మనం ఏ విధంగా ఉన్నాం, ఎటువంటి ఫిట్నెస్తో కలిగి ఉన్నాం, ప్రతి ఒక్క అంశం కూడా యాష్ గారికి మాత్రమే తెలిసి ఉంటుంది. అతనితో పనిచేసే టెక్ టీమ్కి కూడా కొన్ని కేటగిరీస్ సెక్టార్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది, అందరికీ కూడా అన్నీ తెలిసి ఉండవు. యాష్ గారు అలాగా కొన్ని విషయాలు కొంతమందితో మాత్రమే షేర్ చేసుకోగలిగింటారు. రైట్, కాబట్టి ఎవరి దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు, ఒక యాష్ గారి దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి మనం యాష్ ముఫరస్ సార్ ఎప్పుడు ఏ రోజు తీసుకొస్తారో ఆ రోజు నుంచి మన భవిష్యత్ స్టార్ట్ అవుతుంది. అందుకు మీరందరూ కూడా సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ, అందరికీ కూడా ఇంతటితో ఈ టాపిక్ని ముగిస్తూ, ఖచ్చితంగా ఇవన్నీ చూడండి. మనం రైతులకి పంటల పొలాల మీద కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ప్రభావితం కాబోతుందో, చెట్ల మీద, అడవుల మీద, కాలిపోతున్నటువంటి అడవుల మీద, కారు చిచ్చు మనం జస్ట్ లాస్ట్ టైం చూసాం, కాలిఫోర్నియా మనం అందరం చూసాం. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అట్లాంటి అన్నిటి మీద కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం అయ్యి మనకు ముందుగానే అప్రమత్తం చేస్తుందట ప్రజలందరికీ కూడా. వాయనాడ్ ఆ బురద రాళ్ళు గుండెలన్నీ కూడా పైన స్లైడ్స్ అన్ని పడిపోయి, మౌంటైన్ స్లైడ్స్ అన్ని వచ్చేసి అంత అల్లకల్లోలం అయిపోయింది. ఇలా జరగకుండా మనకు ముందుగానే ఇంటిమేషన్ ఇస్తుందట. అలాంటి టెక్నాలజీని మన ఫోన్స్కి లింక్ అవ్వబోతున్నాయి వెరీ సూన్. దాన్నే గ్లోబల్ లాంచ్ అంటారు. ఆ గ్లోబల్ లాంచ్ అంత పెద్ద వ్యవస్థ, అంత పెద్ద సిస్టమ్ అది. అందుకనే గ్లోబల్ లాంచ్ బయటకు రావాలి అంటే ఎన్నో ఉంటాయి, ఎన్నో భయంకరమైనటువంటి కారణాలు ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి. ఎంతో పెద్ద వర్క్ అది, అంత ఈజీ కాదండి. కాబట్టి ప్రతి మనిషిని కూడా అప్రమత్తం చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి సిస్టమ్. కాబట్టి మన ఆన్ ప్యాసివ్ AI డ్రివెన్ ఇనిషియేటివ్స్ అనేది భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడా మనది ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకుంటున్న ఆశిస్తూ ఈ టాపిక్ నిద్రతో ముగిస్తున్నానండి. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AI OES. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.